ముద్దు కలుగుతుంది మరి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం ఆర్మీ ట్రైనింగ్ ఛాలెంజ్. దానికోసం ఆల్రెడీ ఆర్మీ ట్రైనింగ్ కి సంబంధించిన ఒక 5 అబ్స్టాకల్స్ అయితే రెడీ చేసి పెట్టినాం. ఫస్ట్ అయితే వాటిని ఒక లుక్ వేసేయండి. సో ఇదంతా 5 అబ్స్టాకల్స్. ఏ విధంగా వాటిని పర్ఫామ్ చేయాలని చెప్పిన పనిష్మెంట్ కూడా చెప్తా అయినోర్రి. ఇప్పుడు వచ్చేసి మేము నలుగురం అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్, ఫోర్త్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాం. దాని తర్వాత ఛాలెంజ్ కండక్ట్ చేస్తాం. ఎవరైనా ఓడిపోయిన లాస్ట్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళకి ఆర్మీ స్టైల్లోనే పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. ఎట్లా నేను నాకు గుర్తున్నావుగా. ఫస్ట్ పనిష్మెంట్ వచ్చేసి ఏంటి చెప్పాలా, వెనక పొలం కనబడుతుందా, ఆ బోర్ కాడికి స్టార్ట్ చేసి ఈయన దాకా ఉరికి రావాలి పొలంలో. ఓకే, ఉరికి రావాలి. ఏమనుకుంటున్నావు? నేను ఫస్ట్ ఉరికొత్తా, ఎంత టైం పడుతుందో అంత టైంలో ఉరికి రావాలి. సరేనా? ఒకవేళ ఉరికి రాలేదు అనుకో, మళ్ళీ ఉరికి రావాలి. అది ఫస్ట్ పనిష్మెంట్. సెకండ్ పనిష్మెంట్ వచ్చేసి పల్టీలు. వీళ్ళకి ఒకసారి చూపిస్తా, తెలుసో తెలియదు. ఇగో ఇట్లుండి గుండు వాళ్ళతో నాది ఇట్లా ఇట్లా ఇవి 20 వేయాలి. ఈ సెకండ్ పనిష్మెంట్. సో ఇప్పుడు వచ్చేసి మనకు 5 అబ్స్టాకల్స్ కంప్లీట్ అయిపోయినాయి. పనిష్మెంట్ ఏదో కూడా నేను మీకు చెప్పిన. ఛాలెంజ్ వచ్చేసి దీని నుంచి బయటికి వెళ్ళగానే కంప్లీట్ కాదు. దీని నుంచి ఎవరైతే బయటికి వెళ్తారో ఆ పర్సన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళి ఇక్కడ జెండా ఉంటుంది మనది, జెండా తీసుకొని ఇట్లా ఎవరైతే ఇట్లా ఊపుతారో అప్పుడు ఛాలెంజ్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు దీంట్లో ఎవరు ఎక్కువ టైం తీసుకుంటే లాస్ట్ ఇద్దరు పనిష్మెంట్లు ఉంటారు అనమాట. దానికోసం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2 పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. 2 పనిష్మెంట్లు ఒక్కొక్కరికి లేదా ఒక్కొక్కరికి ఒకటే? ఒకరి రెండు ఇద్దరు కలిసి చేస్తారు. ఇక సేపు లేట్ చేయకుండా ఫటాఫట్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్ అని చెప్పి నెంబర్ లేదామా? చలో. ఇప్పుడైతే నెంబర్లు వేసేస్తున్నా. ఎవరికి రా? ఎవరికి రా? ఎవరికి రా? కూరగాయలు లాస్ట్ శేఖర్ గాడు. ఫస్ట్ శేఖర్ గాడు, సెకండ్ డింపి గాడు, థర్డ్ నేను, ఫోర్త్ కూరగాడు. టైమర్ ఆన్ చేయరా. దేని దగ్గర ఎట్లుందో ఎట్లా ఫాల్స్ అర్థమైంది కదా. నువ్వు ఒక్క బాల్ మిస్టేక్ చేసినా కానీ మళ్ళీ బాల్ అని పెడతాం, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అక్కడికి. ఇప్పుడే చెప్తున్నా శేఖర్ గా, ఫాస్ట్ అని ఏం లేదు, సేఫ్టీ ఫస్ట్. నీకు జాగ్రత్త అనిపిస్తే దిగు, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ టైం పట్టినా సరే వాళ్ళు ఉరకాల్సి. పనిష్మెంట్ పెద్ద అది కాదు, అది ఆర్మీ స్టైల్నే ఉంది, పెద్ద వేరే పనిష్మెంట్ ఏం కాదు. ఓకే, నువ్వు కొడదామని చెప్పేసి మాత్రం జారిపోయేదాకా వినావు అనుకో, కింద పడితే మేలుగుతా. నేను ఫస్ట్ చెప్తున్నా. ఓకే, ఎవరు సేఫ్టీ అది చూసుకోరు. రెడీ? 1 2 3 స్టార్ట్. కమాన్. ఎంత టైం తీసుకుంటారో ఫస్ట్ రౌండ్ చూస్తే వెళ్తుంది. ఇక ఆకాలే అది ఇప్పుడు కరెక్ట్ వచ్చినావు. ఆకాలే ఇప్పుడు ఈ చెయ్యి వేసినప్పుడు ఆకాలే జాగ్రత్తలేదు. కమాన్ ఒకసారి అయిపోతే మళ్ళీ ఉండదు. ఇక సగానికి ఎక్కువ వచ్చినావు. అది కంప్లీట్. ఉరుకు చేతి రానిచ్చినా సరే. ఇప్పుడు ఏ కలర్ వేస్తావు? వేసుకో. బ్లూ. సబ్బు కలర్ రైట్. సబ్బు కలర్. ఒకటి వేసిన తర్వాత ఇంకోటి ముట్టు. రెడ్ ఇంకోటి ఉంది, మిస్ అయింది. ఆ కలర్ ఆడ వేసేసి మళ్ళీ రెడ్ తీసుకో. కంప్లీట్. ఇంకొకటి ఉన్నాయి. లేదు కమాన్. ఎల్లో ఎన్ని నిమిషాలు అయిందిరా కూర? 150 seconds. ఇదే రే టైం తీసుకునేది. టైం అయిపోయింది అంటే కథ ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు.
ఇంకోటి ఉంది. ఏం ఎత్తున్నారు అవి? అన్ని ఎల్లోలేరు అవి, అన్ని ఎల్లోలే. అవి అన్ని ఎల్లో కిందకే, అన్ని ఎల్లో కిందకే అవి. ఇంకా వేసుకో, వెరైటీ వేసుకో. కనబడతలేవా గన్ని కనబడి? అది అప్పుడే వేసినా బాలు. ఆరెంజ్ 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 ఎత్తాను ఇప్పుడు. కమాన్. ఏం వేసినా ఇవ్వరాక బాయిలెట్ తీసి ఎడికెళ్ళిసిన పెట్టరా. కమాన్. చలో కంప్లీట్. థర్డ్ వన్ నాకు ఎక్కుతున్నారు. జంప్ కమాన్. బాలే దొరికినవరా. చలో టైం చెప్పరా. 352 seconds. ఆడింది మళ్ళా. ఆడింది మళ్ళా రావాలి. వెళ్ళిరా మళ్ళా. ఆనకుండా పోదామని చూస్తుండు. ఆడింది మళ్ళా ఆడింది. ఎన్నిసార్లు పోతా అన్నిసార్లు వస్తావు. మరి పండుకొని క్రోలింగ్ చేయి. ఆడింది మళ్ళీ ఆడింది. ఉరుగు. ఇదే పనిష్మెంట్ లెక్క ఉందట. బోరిగా మళ్ళీ ఆడింది. ఇప్పుడు సైరాకి వచ్చిండ. లాస్ట్ కాంతది మళ్ళా ఆడింది. దా ఇటరా ఏం పోతావాడు. Come on. Stop. 550 seconds. శేఖర్ గారు వచ్చేసి 550 seconds లో అయితే కంప్లీట్ చేసేసిండు. బాగా టైం తీసుకుంది అంటే గీడ. ఒకవేళ మనం కరెక్ట్ వచ్చినట్టయితే 3.5 నిమిషాలు వచ్చేయచ్చు. అరే ఎట్లా అనిపించిందిరా? మరి గణిసార్లు ఓడి తిరుగుమని నిన్నల్లా కిందికుందా? కిందికే ఉంటుంది. మరి నువ్వు కరెక్ట్ ఇంకా క్రోలింగ్ చేయలే అలా. శేఖర్ గారి టైం వచ్చేసి చూసారు కదా 550. అరే దాని స్క్రీన్ షాట్ తీసి పెట్టరా. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ డింపిగాడు అయితే పార్టిసిపేట్ చేయబోతుండో వాని కోసం మళ్ళీ బాల్స్ అయితే అరేంజ్ చేస్తాం అక్కడ. చలో ఇప్పుడు వచ్చేసి డింపిగాడు వెళ్తుందని చెప్పేసాం కదా. మొత్తం అన్ని అయితే రెడీ అయిపోయినాయి. డింపిగా రెడీగా చెప్పింది నేను చెప్పింది గుర్తుందిగా. బాగా రిస్క్ తీసుకోకు. ఓకే సరే నువ్వు దూరం 3, 2, 1 ఆగా. టీ అనాలా లేవే ఆగు. గో. Come on. కథ జంప్. సెకండ్ ఏ కలర్ తీసుకో. ఎల్లో వేసే అన్ని. కలర్ తెస్తలేవు, ఏం తెస్తలేవు. కానీ రెడ్డా కలర్ రేపు అంత దమ్మొస్తుంది. రెడ్ అది ఆరెంజ్. అది అట్లా లేదు, లేదు. నెక్స్ట్ సబ్ కలర్. పల్లె ఆరెంజ్ కానీ సబ్ కలర్. కమాన్. ఏ సబ్ కలర్ ఉంది. ఇంకోటి సబ్ కలర్ ఉందా? గాడుందా? అన్నే అన్నే
కమాన్ నెక్స్ట్ బ్లూ నెక్స్ట్ బ్లూ కలర్ నెక్స్ట్ గ్రీన్ పట్టిండు అరే గ్రీన్ 3 ఉండే గారా కమాన్ గ్రీన్ ఫాస్ట్ వస్తాడు ఉరుకు అటు తిరుగు కమాన్ ఏ పండు మొత్తం మండు ఆనంద్ అది అదిరా వెనుకోవాలి ఇన్నే టైం వేస్ట్ ఒక్కడ 5 సెకండ్లు కంప్లీట్ 2:47 3 minutes గుండు కానింది లేవకి కొంచెం మంది లేవక అట్లే వెళ్ళిపో బయటికి వెళ్ళిపో దారా జెండా కడి రారా కమాన్ 324 డింపి గారు వచ్చేసి 324 శేఖర్ గారు 550 శేఖర్ 550 దగ్గర 1 minute కంటే ఎక్కువ టైం సేవ్ చేసుకున్నాడు ఏమైనా మంచిగా ఉన్నావు గారు వాడు చచ్చిపోయాడు బాలకాడ ఇది ఒకటి చక్కెర వచ్చినట్టు అవుతుంది బాలకాడ దాని మీకు తలకాయ కిందికునే వరకు ఇటు రాగానే అవుతుంది. సో ఎవరి పరిస్థితి ఎట్లుంది అని చెప్పేసి మొత్తం ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి తాడు కూరగాయలు అయితే పాడిస్తే అదైతే గుర్తుపెట్టుకున్నాం మంచిగా. సో ఇప్పుడు వచ్చేసి నా టర్న్. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బాల్ సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. దారా మీరే గిట్ల నా పరిస్థితి వాళ్ళకి చెప్పుకోవాలి. నాకు దమ్దమ్ అయితే ఏగలడా డైరెక్ట్ క్విట్ చేద్దామా డైరెక్ట్ తీసుకున్నాం అండి తీసిన ఓకేనా అయితే 1 2 3 ఆగు థర్డ్ ప్లేస్ లో అన్న పార్టిసిపేట్ ఆగు 3 2 ఓకే చలో అజ్జా ఖతం అజ్జా కవర్ మెల్ల మెల్ల అజ్జా ఎల్ల ఆగా ఏది పట్టుకోడు రైట్ ఇంకా నెక్స్ట్ ఏగల్ బ్లూ ఏయ్ బ్లూ తప్పనైపోయింది. రెడ్ అవుతున్నా మరి బ్లూ అయిపోయింది. మూడే ఉన్నాయి బ్లూ అయిపోయినా ఓకే నెక్స్ట్ అజ్జా నెక్స్ట్ అజ్జా అజ్జా 2 minutes లో కంప్లీటెడ్ టోటల్ కంప్లీటెడ్ అజ్జా ఇది లావట్ పట్టుకో కొంచెం రైట్ ఇంకా ఇంకొంత దాడు జై 290 అమ్మా అన్న గత సాధించా 3 కదా మరి 2 minutes 19 seconds ఏందన్నా నువ్వు 1 minute లో కంప్లీట్ అవుతావని భయమే అక్కడ నేనే వేయాలని అబ్బో దమ్మొస్తున్నారా నేను మాట్లాడే ఇక్కడ జరిసేపు. ఇంత ముందుకు నేనే పార్టిసిపేట్ చేసిన కాబట్టి నాది నేను చెప్పుకోవాలి. నీకు మళ్ళీ చెప్తారా నువ్వు యాక్చువల్గా ఈ మంకి రోప్ చేసినప్పుడు కింద నేను నడుమ అంతది కావచ్చు అవేం పట్టించుకోకు వెళ్ళిపోతూనే ఉండు. రైట్ మీరే గిడి దాకా ఇడికత్తది కావచ్చు. రెడీ దమ్ తీసుకుంటావా? ఓకేనా స్టార్ట్ చేసేయి. సరే ఇగో ఈ 2 దగ్గర టైం వేస్ట్ అవుతుంది. ఆ 3వ దాని దగ్గర నుంచి రఫ్ అని కొట్టేసి ఓకే రైట్ రెడీ కమాన్ కూర చైల మీద వేసుకోకు కాళ్ళు వెళ్ళిపో సగం వచ్చినావు హాఫ్ అయిపోయింది. 15 seconds అలా హాఫ్ కంప్లీట్ చేసినావురా. ఏయ్ బాయ్ కమాన్ ఉరుకు స్కై బ్లూ పట్టిండు. స్కై బ్లూ వేసిండా
కూర ఎయ్యి. అరే 150 నేను అంతా 4 నిమిషాలు కంప్లీట్ చేస్తాడు కావచ్చు. ఎంత స్లో చేసిన. పింక్ కమాన్ పింక్ కలర్. అరే కూర 2 నిమిషాలు అయిందిరా. నీ టైం వేస్ట్ బాగా అయిందిరా. వేసే అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. ఉరుకు మొత్తం దుంకాడు దిక్కు. టైం వేస్ట్ చేయకరా. కమాన్ జంప్ అయ్యి అడిగి దుంకు కట్టిడ్స్ పెట్టినా సరే. ఇదే టైం వేస్ట్ కానిస్తుంది. దాని మీద బాడీ ఆపలే. లాస్ట్ ఇయర్ మీద బాడీ ఆపలే. ఇంకా టైం ఉందిరా. ఇంకా 40 సెకండ్లు ఉంది. కమాన్ టైం ఉందిరా. ఇంకా పోతావు కంప్లీట్ చేస్తావా? ఇంకా 3 నిమిషాలు కూడా కాలే. చేయలేదు అయిపోయింది పనిగా. అమ్మో ఇదమ్మ ఎప్పుడు రాలే. బొర్రు ఇంకా టైం ఉంది. ఇంకా 10 సెకండ్లు ఉంది. ఇంకా 10 సెకండ్లు ఉండని పోరా. 24 324 26 ఆనింది 330 ఇంకా 10 సెకండ్స్ ఉంది. బొర్రు ఇంకా కింద మళ్ళా కింద వండరా. ఫస్ట్ బయటికి వెళ్ళే పక్క మీద ఎందుకు వస్తున్నావు? పండు మొత్తం పండు. కమాన్ లేవరా బాషా. కూరగాయ టైం వచ్చేసి 4:20. ఏమైంది? పట్టుకో. ఏమనిపిస్తుంది? దమ్మవుతుందా? ఏ టైం వేస్ట్ అయింది? గీడ నువ్వు కట్టిడిసబెట్టకపోతే నువ్వు సేఫ్ అవుతురా. అరే డింపీ గీడ 324 కదా. మరి నువ్వు కట్టిడిసబెట్టి నువ్వు మిస్టేక్ చేసినావు. అది కట్టిడిసబెట్టకుండా ఇక్కడ ఆనకుండా వచ్చుంటే నువ్వు సేఫ్ అయ్యావు. పట్టుకున్నా కట్టే పట్టుకుడు వేరు, దాని మీద బ్యాలెన్స్ చేసుడు వేరు. సో మొత్తానికి ఇది గైస్ ఆర్మీ ట్రైనింగ్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ ద్వారా మాకు అర్థమైంది ఏంటిది అంటే ఎవరు ఎంత ఫిట్గా ఉన్నారని చెప్పేసి ఎవరి వాళ్ళకి అర్థమైపోయింది. మా వాళ్ళు మేము పక్కలోకి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేనెంత ఫిట్గా ఉన్నా అని చెప్పేసి నాకు అర్థమైంది, వీడెంత ఫిట్గా ఉన్నా అని చెప్పేసి నీకు అర్థమైంది. అట్లనే అందరికీ అయితే అర్థమైపోయింది అనమాట. సో అప్పటి నుంచి మీరు ఛాలెంజ్ చూస్తారు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. ఎవరు ఫస్ట్ వచ్చిరు, ఎవరు లాస్ట్ వచ్చిన ఇద్దరు ఎవరు అని చెప్పేసి. అరే ఒకసారి నలుగురు టైమింగ్స్ చెప్పరా. ఫస్ట్ శేఖర్ 550 సెకండ్స్ అంటే ఫస్ట్ నెంబర్ ఆడింది. సెకండ్ ఆడింది డింపి కాబట్టి 3.24 సెకండ్స్. 3 minutes 24 సెకండ్స్. నీది వచ్చేసి 2 minutes 19 సెకండ్స్. లాస్ట్ వచ్చేసి కూరగాడ ఆడింది కాబట్టి 420. సో ఈ టైమింగ్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఈ ఛాలెంజ్ లో ఓడిపోయింది కూరగాడు శేఖర్ గాడు కాబట్టి నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఆ పొలంలోకి వెళ్ళి ఉరికొస్తారు ఇటు దిక్కు. అలాగే 20 డొమ్మరగడ్డలు అయితే ఇస్తారు. సో అక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. అలాగే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఇలా పనిష్మెంట్స్ అయితే ఇచ్చేద్దాం. పర్రా 10 20 పనిష్మెంట్. అరే వద్దాటరీ మెల్ల నడుచుకున్నట్టుండు. ఏదో అత్తగారింటికి భోజనం చేయని ఎంత ఫాస్ట్ అంత ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే పనిష్మెంట్స్కి వెళ్ళిపోతున్నాం. చలో కమాన్ కూర కమాన్. ఓకేనా? మళ్ళా దమ్ వచ్చిందా? వీళ్ళ పనిష్మెంట్లలో ఫస్ట్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పనిష్మెంట్కి రెడీ గారు. రే బ్రేక్ కావాలనా? గిడి చూడు ఎట్లా అండి గిందిరా.
ఇటు మొత్తం దిగబడుతుంది మరి అమ్మా అమ్మ ఘోరంగా దమ్మొస్తుందా, ఘోరంగా యాక్టివిటీ అయింది. ఆ ఉరుకుడేమో కానీ ఇప్పుడు దొమ్మరగట్లు ఉంది అర్థం. ఫస్ట్ పనిష్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ పనిష్మెంట్ కి మనోళ్ళు అయితే రెడీ అయిపోయారు. ఆర్మీ స్టైల్లోనే ఉండబోతుంది కాబట్టి డొమ్మరగడ్డలు అయితే ఇప్పుడు వేస్తారు. అవి కూడా 20. కమాన్ ఒకరి పక్కన చూస్తారు, ఇద్దరు ఒకటేసారి చిన్నప్పుడు వేసినా ఇప్పుడు వేయచ్చు. పెద్ద నువ్వు చిన్నప్పుడైనా వేసినావు. చిన్నప్పుడు చిన్న డొమ్మరగడ్డ వేసినావు, పెద్ద పెద్ద డొమ్మరగడ్డ కూర సపోర్ట్ అది చేస్తారు. లారే కాళ్ళ అవటర్ ఇంటికి ఊకే అట్లా సరే సరే ఇక మూతి కుదుకుంటావు ఆయన. నా వంతు 10 తీసుకో, ఎంజాయ్. ఇద్దరు నేను 10 10 ఇస్తున్నావు, నన్ను 20 తీసుకో. ఈ లైన్కి వెళ్ళాడు ఇద్దరు దరి రెడీ కుసరా కూర గట్నే కాళ్ళ పడుతుంది. 1 2 3 కమాన్ ఫస్ట్ 1 ఎవరిని కంప్లీట్ అయిపోతాడు వెళ్తాడు. 1 గంతే ఈజీ. 1 కంప్లీట్. 2 పోతుండే 3 నువ్వు ఆగే అన్నే. విని 3 అయిపోయినాయి. మీరు లెక్క పెట్టరా కూర దారా ముద్దు కలుగుతుంది మరి. ఇగో షెడ్ ఎత్తుకొచ్చిండే వెళ్ళను. ఇగో గుణుకుదినే ఇంకా ఏమన్నా వాడు మంచిగా వేసిండు. 1 కంప్లీట్. 1 3 అయినాయి అంతా కొడితే కమాన్ ఎట్లా అట్లనే శేఖరాలు వేసిండు గట్నే. ఇట్లా 20 తరకు గుత్త గింత అయితే గుండు శేఖర అయితే అరే నువ్వు 4వ తీరా, నీది ఒకటే అయింది. అది నువ్వు శేఖర లెక్క పెట్టరా. 3 అయినా శేఖరి 4 మీదకి అయితే అయిపోయింది. ఏం ఆగది ఎట్లా అయిపోయింది ఇప్పుడు 4 కంప్లీట్ అయినాయి. అరే నీకు ఉన్నారా పవర్ ఉందా వేసేయి నీ అయిపోతుంది. అటు ఇటు ఆపుర్రి 5 కథ 5 నీది ఒకటే అయింది. నువ్వు కంప్లీట్ చేసారు లేకపోతే వీని తర్వాత తీసుకుందాం. పది బ్రేక్ 10 కంప్లీట్. కూర నీది ఒకటే అయిందిరా. 2 ఇంత అయ్యేదాకా ఇడిసెపెట్టలేదు ఇలా. ఇది కాదు ఊరి యొక్క ఓర్త పిక్తాను. 10 అయినాయి 2 అయినాయి. శేఖర్ అని 10 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 10 నాన్ స్టాప్ కొడతాడా. కమాన్ చిన్న చిన్నగా వేసుకోవడం ఒకటి వరకు అయిపోతుంది. లాస్ట్ 1 కమాన్ 20 యా సాధించావురా. ఓడిపోయి సాధించినవురా. వీడు ఓడిపోయి సాధించలేడు. ఇంకా 10. సో మొత్తానికి కూరగాయలు బేట్ సపోర్ట్ చేస్తలేదు కాబట్టి దీని అయితే ఇక్కడ నిలిపేస్తున్నాం. నెక్స్ట్ టైం ఇంకేదైనా పనిష్మెంట్ మనకి ఏ నీకైతే ట్రై చేస్తాం. ఏదైనా ఛాలెంజ్ అలా బాడీ కింద వాళ్ళ గురించి అన్న వాళ్ళు ఎస్కేప్ ఉత్తగా అన్న నిజంగా కాదు వెయ్యాలి. వాడు వేయలే పిచ్చడు 2 వేసిన కూరగాయలు ఇంకా 18 ఉన్నాయి. వేసాక ఇడిసా అరే శేఖర్ నువ్వు వేసుకుని వేసినావుగా నీ ఇష్టం. నువ్వు కాంప్రమైజ్ అయితే ఇడిసా పెడతాం. 10 మరి 10 నువ్వు 10 అయితే ఎవరిని పడేయాలి. నువ్వు 18 వేయాల్సిందే. నువ్వు 18 వేయాల్సిందే. 18 ఎత్తావా లేకపోతే అదేంటి అక్కడమ్మా ఇక్కడబ్బా లెక్క ఇలా చేయలు పెట్టు రోడ్డు మీద. నువ్వు ఇగో ట్రాక్టర్ టైర్ల కింద పెట్టాలి. చేల మీదనే తీసుకో తీసుకో చేల మీద నువ్వు గుండా అని ఫస్ట్ గుండా అని చేసి ఉంచిండు అని అమ్మతో చచ్చి పిక్తుడు. కూరగాడు 2 వేసిండి. 3వ దానికి సంపుతాడు. 3వ దానికి భయపడుతున్నాడు అసలు. వేసినా అరే మెత్తగా ఉంది వేసేయి. మరింద బాహుబలి 3 అట్లే 3 రా ఈడేసినా సరే.
లాస్ట్ 3 కమాన్ 18 19 ఇంకోటేసి 20 మొక్కలు ఇరిగిపోయి. సో విజయవంతంగా కూరగాయలు కూడా కంప్లీట్ చేసేసిండు. చలో అమ్మయ్య మొత్తానికైతే ఆర్మీ ట్రైనింగ్ ఛాలెంజ్ కంప్లీటెడ్. దానిలో ఓడిపోయిన ఇద్దరికి పనిష్మెంట్ కూడా కంప్లీటెడ్. ఆ ఛాలెంజ్ చేసిన దానికంటే వీళ్ళ పనిష్మెంట్ ఇచ్చే సాల్సాలు అయిపోయింది. వీటికంటే ఇదే డేంజర్ ఉన్నాయి ఇవి. పనిష్మెంట్ మీకు ఫన్నీగానే ఉండొచ్చు కానీ ఇవి నిజమైన ఆర్మీ ట్రైనింగ్లో ఇచ్చే పనిష్మెంట్స్ అన్నమాట. ఇదే విధంగా ఉంటాయి. ఆ బూదలకి ఉరికేది కాదు కానీ ఈ డొమ్మరగాలు వేసేది అయితే అలా కూడా ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపించారు? ఎంజాయ్ చేసారా? సూపర్, మస్తు ఎంజాయ్ చేసినాం. నేనైతే ఎంజాయ్ చేసిన. ఫిజికల్ యాక్టివిటీ అయినట్టు ఉందా మంచిగా? ఇంకో ప్రౌడ్ కూడా ఉంది. లాస్ట్ వచ్చినాక కాదు ఆర్మీ ట్రైనింగ్ అసలు అనుకోలే ఆర్మీ ఇవి చేస్తామని. అసలు వీడియో కోసం ఒకసారి చేసినాం, ప్రౌడ్గా ఉంది. వీడియో కోసం అని కాదు, మళ్ళీ ఇంకోటి చెప్పాలన్నా, నాకైతే అసలు ఆర్మీలోకి మొక్కాలే. ఘోరం. ఇది రోజు ఉంటుంది ఇంకా. సో ఒకవేళ ఈ వీడియో పైన మీరు 5K లైక్స్ కనుక కంప్లీట్ చేశారనుకోండి, పార్ట్ 2లో ఏం చేద్దామంటే అబ్స్టాకల్స్ ఉన్నాయి కదా, వీటిని చేంజ్ చేస్తాం. ఇంకా వెరైటీ ఉంటాయి, ఇంకా వేరే ఉంటాయి. వీటిలోనే 1-2 తీసుకుంటాం. అవి కాకుండా ఇంకా కొత్త అబ్స్టాకల్స్ యాడ్ చేసి మళ్ళీ ఛాలెంజ్ పెట్టడానికి అదే ట్రై చేస్తాం. ఈ ఛాలెంజ్ పైన మీరు 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఓకేనారా? జోష్ మీ ఉన్నారా? ఇంకా నీకు ఇప్పుడు అయితే ఒక అందా తెలిసింది ఎట్లా వేయాలి ఏం కదా అని చెప్పేసి నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు చేసినా కొద్ది. సో ఫైనల్గా ఈ చిన్న ఛాలెంజ్, ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching guys. Take care. Bye. I know